నేను రక్షించబడిన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత విశ్వవాణి మినిస్ట్రీస్, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, డీపర్ క్రిస్టియన్ లైఫ్ మినిస్ట్రీస్, గ్లోబల్ డిసైపుల్స్ అలయన్స్, ఇలాగా అనేక సంస్థలతో కలిసి పనిచేయడానికి, అనేక మందికి తర్జుమా చేయడానికి, కొన్ని పుస్తకాలు తర్జుమా చేయడానికి నాకు అవకాశం లభించింది. నేను గమనించింది ఏంటంటే, ఈ సంస్థలలో పనిచేసే సంస్థ నాయకులు, అధిపతులు వారి సంస్థలో పనిచేసే కింది స్థాయి ఆ యొక్క సేవకులనండి, పరిచారికులనండి, పాస్టర్స్ అనండి, వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేస్తే, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మాట్లాడకపోయేవాళ్ళు. త్రూ ప్రోటోకాల్ రావాలి, త్రూ ఛానల్ రావాలి అని మాట్లాడేవాళ్ళు. యేసు ప్రభు వారు తన దగ్గరికి వచ్చిన వారితో మీరు పేతురు దగ్గరికి వెళ్ళండి, యోహాన్ దగ్గరికి వెళ్ళండి, తర్వాత నా దగ్గర రండి అనలేదు. కనుక ఈ సంస్థ నాయకుల యొక్క మైండ్ మోకాళ్ళలో ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది సేవకుల లక్షణం. ఎబిలిటీ కంటే అవైలబిలిటీ చాలా ప్రాముఖ్యం క్రైస్తవ సేవా జీవితంలో.